అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. హిందూ సంప్రదాయంలో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చెయ్యరు. అలాంటి కాలాన్నే మూఢం అంటారు. ఈ మూఢం ఎందుకు వస్తుంది, ఆ సమయంలో ఏ పనులు చేయాలి, ఏం చేయకూడదు అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 26 తర్వాత నుంచి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు. అందుకు కారణం మూఢం. హిందూ పురాణాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు. 2024లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు 3 నెలల కాలం మూఢం. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు. సైన్స్ ప్రకారం చూసుకున్న నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఈ క్రమంలో భూమి, సూర్యుడు ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనిపించదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. మూఢాలు 2 రకాలు. గురుగ్రహం సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం ఏర్పడతాయి. గురుమౌఢ్యమి 2024 సంవత్సరంలో స్వస్తిశ్రీ చాంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళ చతుర్దశి తిథి, మే 7, 2024 మంగళవారం తెల్లవారుజామున 1:30 గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. గురుమౌఢ్యమి 2024 సంవత్సరంలో స్వస్తిశ్రీ చాంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ ఏకాదశి తిథి, జూన్ 2, 2024 ఆదివారం తెల్లవారుజామున 2:30 వరకు ఉంటుంది. గురుమౌఢ్యమి దాదాపు 27 రోజుల పాటు ఉంటుంది. శుక్రమౌఢ్యమి 2024 సంవత్సరంలో స్వస్తిశ్రీ చాంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళ చవితి తిథి, 27 ఏప్రిల్ 2024 శనివారం తెల్లవారుజామున 4:40 శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. శుక్లమౌఢ్యమి 2024 సంవత్సరంలో స్వస్తిశ్రీ చాంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్ల విదియ తిథి, జూలై 7, 2024 ఆదివారం తెల్లవారుజామున 4 వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. శుక్రమౌఢ్యమి దాదాపు 73 రోజుల పాటు ఉంటుంది. అందువలన 2024లో మే, జూన్, జూలై నెలల్లో శుభకార్యాలకు ముహూర్తములు లేవు. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు బలహీనంగా మారతాయి. ఆ సమయాన్ని మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. శుభకార్యాలకు గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం. అందుకే ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు అంటారు పండితులు. మూఢంలో ఏ పనులు చేయకూడదంటే వివాహాది శుభకార్యాలు జరపకూడదు, లగ్నపత్రిక రాసుకోకూడదు, పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు, పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు, నిర్మాణానికి శంకుస్థాపన వంటి పనులు చేయకూడదు, ఇల్లు మారకూడదు. మూఢంలో ఏ పనులు చేయవచ్చంటే అన్నప్రాసన చేసుకోవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు, ఇంటికి మరమ్మతులు చేసుకోవచ్చు, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చెయ్యొచ్చు, నూతన ఉద్యోగాల్లో చేరొచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు, కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.